ఒకటి ఈ సుదీర్ఘ కాలంగా 2007 నుంచి సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీతో కొనసాగాను. అలాగే కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు కూడా అనుభవించాను. అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా 2 పర్యాలు నేను నా కర్తవ్యాన్ని నిర్వహించాను. అలాగే యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా కూడా కొనసాగాను. అలాగే ఆ తర్వాత అధికార ప్రతినిధిగా కొనసాగాను. అలాగే 2019లో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో 2019 అసెంబ్లీ ఎలక్షన్లో దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎన్నో నా వంతు కృషిని నేను నిర్వర్తించాను. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా శక్తి వంచన లేకుండా నేను కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాను. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అపూర్వమైన నమ్మకంతో ఈ రోజు వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరిగింది. అది ఎందుకనంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఒక స్టూడెంట్గా ఉండి విద్యార్థి విభాగంలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో కొనసాగి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అభిమానంతో రాహుల్ గాంధీ గారు అంటే ఒక విపరీతమైన ప్రేమతో కాంగ్రెస్ పార్టీలో ఉండటం జరిగింది. కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలా లేదు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చిన పిసిసి అధ్యక్షురాలు షర్మిలా గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ నుంచి ఒక ప్రాంతీయ పార్టీ మాదిరిగా మారటం జరిగింది. ఆవిడ పదే పద్దాక ప్రెస్ మీట్లో ఆవిడ మాట్లాడే మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్యాలెస్లోనే ఉంటారు, ప్యాలెస్లో ఎవరికి అపాయింట్మెంట్స్ ఎవరు, ఎవరిని కలవరు అని చెప్పి ఆవిడ విమర్శించడం జరిగింది. కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ పిసిసి ఆఫీస్లోకి ఆవిడ వచ్చిన వెంటనే గేట్లన్నీ క్లోజ్ చేసి మొత్తం కూడా తలుపులను క్లోజ్ చేసి ఆవిడ ఆ లోన కూర్చుని ఏసీ గదిలో కూర్చుని ఆవిడ నీ దగ్గరికి ఎవరో కొంతమంది ఒక బిజినెస్ మ్యాగ్నెట్స్ కొంతమంది ఒక నలుగురు పార్టీని రన్ చేస్తున్నట్టుగా వారితోటే పర్సనల్ డిస్కషన్స్ పార్టీలో అప్పటి వరకు సుదీర్ఘంగా పనిచేసిన వర్కింగ్ ప్రెసిడెంట్స్ కానీ అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కానీ అలాగే ఎటువంటి పార్టీలో ఉన్న పదవులు చేసి ఎటువంటి ఒక లీడర్కి కూడా అపాయింట్మెంట్స్ అనేది కరువైనాయి. అలాగే మాట్లాడటం కూడా కరువైంది. ఆవిడ షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. ఆవిడ షెడ్యూల్ రిలీజ్ ఆ రోజున ఆ షెడ్యూల్ వరకు ఆ ప్రోగ్రామ్ అయిపోతుంది. ఆవిడ ప్యాకప్ అయిపోయినట్టు అంటే ఒక సినిమా షూటింగ్ లాగా ఒక ప్రాంతీయ పార్టీ ఆ రోజు డిజైన్ చేసినట్టు ఎవరో నడుపుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని కానీ పూర్వం నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ విధానం కూడా కొనసాగట్లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన నేను ఈరోజు ఆ పరిస్థితులను చూస్తే కాంగ్రెస్ పార్టీలో కొనసాగే విధానం కనపడట్లేదు. అది ఎందుకనంటే నేను ఆ పార్టీలో ఈ రోజున ఈ పొజిషన్లో పార్టీ 103% ఉన్న ఓట్ బ్యాంక్ ఉన్నా కానీ పార్టీ కోసం కొనసాగుతూనే ఉన్నాం. ఆవిడ కొత్తగా పిసిసి అధ్యక్షురాలు అయ్యి జిల్లాలోకి రాగానే ఆవిడకు ఒక భారీ బహిరంగ సభ దెందులూరులో అరేంజ్ చేసాం. 10,000 మంది కార్యకర్తలతోటి ఆవిడకి భారీ వెల్కమ్ చెప్పి భారీ బహిరంగ సభను నిర్వర్తించాం. కానీ ఇవేమీ కూడా కాంగ్రెస్ పార్టీలో గుర్తించకుండా ఈ రోజున కొత్తగా ఒక పార్టీలో జాయిన్ అయిన వ్యక్తులకి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. అది దేనికి ఏ ప్రతిపదిన ఆవిడ ఆ నిర్ణయాలు తీసుకుంటుందా అంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. కాంగ్రెస్ పార్టీని ఇంకా మొత్తం కూడా నిర్వీర్యం చేయడానికి ఆవిడ కంకణం కట్టుకున్నట్టు ఆవిడ ప్రవర్తన ఉంది. ఈ రోజున ఈ పరిస్థితుల నుంచి నేను తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీని వేయటం జరుగుతుంది. ఈ రోజున నా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాథమిక సభ్యత్వానికి అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నదానికి మొత్తం అన్నిటి కూడా నేను రాజీనామా చేసి నా లేఖని ఆల్రెడీ ఖర్గే గారికి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఖర్గే గారికి అలాగే పిసిసి ప్రెసిడెంట్ షర్మిలా గారికి పంపించడం జరిగింది. అలాగే జిల్లా ప్రెసిడెంట్ రాజనాల్ రామ్మోహన్ రావు గారికి కూడా తెలియజేయడం జరిగింది. మీ అందరితో నేను ఒక విషయం చెప్పదలుచుకుంటున్నా. ఏంటంటే అది ప్రాంతీయ పార్టీ విధానాలతో పాటు నేషనల్ పార్టీ ఎప్పుడు కూడా కంబైండ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ పార్టీలో విధానం వినూత్నంగా ఉంది. ఎలా అంటే వినూత్నంగా ఉందంటే పార్టీ షెడ్యూలు పార్టీ యొక్క ఎటువంటి కార్యక్రమం కానీ ముందుగా తెలియపరిచే విధానం కానీ ఏమీ లేదు. ఆవిడ సొంత నిర్ణయాలు కుటుంబ తగాదాలు ఒక రకంగా మాట్లాడాలంటే ఆవిడ కుటుంబ తగాదాలను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి పులిమి కాంగ్రెస్ పార్టీని వాడుకుంటున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున నేను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. మీ అందరూ ముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నాతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి చలసాని ఉదయ్ కుమార్
అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దెందులూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంచెంచర్ల గంగాధరరావు గారు, అలాగే పెద్దపాడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మిడతా వెంకట్ గారు, అలాగే పెద్దవేగి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందిపాం కృపావరం గారు, అలాగే ఏలూరు రూరల్ అధ్యక్షుడు నిమ్మల రాజీవ్ కుమార్ గారు, అలాగే సోషల్ మీడియా కన్వీనర్ నరాశెట్టి మహేష్, అలాగే నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సిహెచ్ పవన్ కుమార్, మైనార్టీ సెల్ షేక్ ఫరూక్, వీళ్ళందరూ కూడా నాతో పాటు ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యి ఈ రోజున వారి యొక్క ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసుకుంటాం జరుగుతుంది.